రామయ్య అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి చాలా ఎండగా ఉంటుంది. అప్పుడు అతను ఆ ఎండ తీవ్రతను తట్టుకోలేక అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఒక నది కనిపిస్తుంది. అప్పుడు అతను ఎలాగైనా ఈ నదిలో దూకి ఈ ఎండ తీవ్రతను తగ్గించుకోవాలి అనుకుంటాడు. అప్పుడు అతను ఆ నదిలో దూకుతాడు. ఆ విధంగా నదిలో దూకి అతను ఈత కొట్టుకుంటూ ముందుకు వెళుతాడు. ఈ విధంగా నదిలో దూకడం వల్ల అతను ఎండ తీవ్రతను కోల్పోయి చాలా చల్లదనాన్ని పొందుతాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే మనము కార్టూన్ వీడియోస్కి వాయిస్ ఓవర్ అనేది ఏ విధంగా ఇవ్వాలో నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నాకు కొన్ని వీడియోస్లో కామెంట్స్ చేశారు కొంతమంది సబ్స్క్రైబర్లు అయితే. నేను ఇప్పుడు వారి కోసం అయితే నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో మనం ఏదైనా వీడియో చేసినప్పుడు ఆ వీడియోకి వాయిస్ ఓవర్ అనేది ఏ విధంగా ఇవ్వాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనము కైన్మాస్టర్ అనే యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏదైనా ఒక వీడియో తీసుకుంటాం కదా, మనమైతే మనం మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మన మొబైల్లో ఉన్నటువంటి ఒక వీడియో అనేది తీసుకోవాలన్నమాట. సో ఆ విధంగా వీడియో అనేది తీసుకుందాము. సో నేను ఈ విధంగా ఒక వీడియో అయితే తీసుకున్నాను. సో ఈ వీడియో తీసుకున్న తర్వాత ఏంటంటే మనము ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తాం కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది. మనం ప్లే చేసిన తర్వాత వీడియో ఈ విధంగా ప్లే అవుతూ ఉంటుంది కదా. సో ఈ ప్లే అయ్యే వీడియోకి మనం వాయిస్ ఓవర్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది మనము ఈ వీడియోలో చర్చించబోతున్నాము. సో అందుకోసం మనము ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక వీడియో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మీరు కైన్మాస్టర్ గురించి మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ నా ఛానల్లో ఒక వీడియో చేసి ఉంచాను. మీకు ఆ వీడియో లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ కైన్మాస్టర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే మనం కార్టూన్ వీడియోస్కి మనము వాయిస్ ఓవర్ అనేది ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అందుకోసం ఫస్ట్ అయితే మీకు రైట్ సైడ్ ఉన్న ఆప్షన్ అయితే మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే మీడియా ఉంది కదా. మీడియా అంటే ఏంటంటే మనకు ఇక్కడ మనము మన మొబైల్లో ఉన్నటువంటి వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ మనం ఫస్ట్ తీసుకోవడానికైతే మనం ఇక్కడ మీడియా అనేది యూజ్ చేయాలి. తర్వాత ఇక్కడ లేయర్ అని ఉంది. సో ఈ లేయర్లో మనకు కొన్ని ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళవచ్చు. అందులో మళ్ళీ ఫొటోస్ వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా ఎఫెక్ట్ ఉంది కదా. ఎఫెక్ట్స్ అంటే మనకి ఇక్కడ మనము కైన్మాస్టర్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఇక్కడ కొన్ని ఇవ్వడం జరుగుతుంది. లేదా మనకు నచ్చినటువంటి ఎఫెక్ట్స్ అయితే మనము ఇక్కడ స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా తర్వాత మనం ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి. ఆ స్టిక్కర్స్ అంటే అది కూడా సేమ్ అదేవిధంగా మనకు ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్కి సంబంధించిందే. అందులో నుంచి మనమైతే స్టిక్కర్లు డౌన్లోడ్ చేసుకొని మన వీడియో మీద అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం టెక్స్ట్ అని ఉంది. ఆ టెక్స్ట్ కూడా మనము మన వీడియో మీద ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ నుంచి అయితే ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా మనము టెక్స్ట్ అనేది మనం ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనము టెక్స్ట్ ఇచ్చి మనకు ఆ వీడియోకి సంబంధించిన సబ్ టైటిల్స్ కూడా మనం ఇక్కడ నుంచి అయితే ఇవ్వచ్చు అనమాట. సో మనము ఏంటంటే ఈ విధంగా కొన్ని ఇక్కడ మనకి ఈ కైన్మాస్టర్కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ సెట్టింగ్స్లో మనము ఇప్పుడు వాయిస్ ఓవర్ అనేది ఏ విధంగా ఇవ్వాలి మనమైతే ఇప్పుడు చూద్దాం. సో అందుకోసం ఇక్కడ చూడండి, కింద రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఆ రికార్డింగ్ మీద ఆప్షన్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ చేసుకోగానే ఆల్రెడీ నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి మీకైతే ఆ వాయిస్ అనేది వినిపించడం జరగదు. సో మనమైతే ఆ రికార్డింగ్ మీద మనము ట్యాప్ చేసినప్పుడు మనకు అక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. చూడండి, ఈ విధంగా నేను ఒకసారి చూపిస్తాను. నా వాయిస్ అయితే రాదు, మీరు ఒకసారి కొద్దిసేపు అయితే చూడండి. చూడండి, నేనైతే వాయిస్ అనేది కొంచెం రికార్డింగ్ అనేది చేయడం జరిగింది. నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి మీకైతే ఆ వాయిస్ అనేది వినిపించదు. సో మీ మొబైల్లో అయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రికార్డింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకు స్టార్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ స్టార్ట్ అని ఆప్షన్ వస్తుంది. ఆ స్టార్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మనం తీసుకున్న వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది. సో ఆ వీడియోకి సంబంధించిన వీడియోకి సంబంధించి ఉంటుంది కదా, మనం డైలాగ్స్ రాసుకుంటే లేదా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ అయితే ఒక స్క్రిప్ట్ రాసుకొని మనకు ఆ వీడియోకి కరెక్ట్గా మనకు ఆ వీడియోకి తీసుకున్న తర్వాత కరెక్ట్ పొజిషన్లో ఏ డైలాగ్ వస్తుందో ఆ డైలాగ్ అయితే మనమైతే రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరైతే ఆ రికార్డింగ్ చేసుకోవడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సేమ్ ఇదే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఆ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు మీ ప్రతి ఒక్క వీడియోకి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఈ కైన్మాస్టర్లో అయితే ఈ రికార్డింగ్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీకు ఏదైనా
వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మీరు ఇక్కడ నుంచే ఆ వాయిస్ ఓవర్ మీద ట్యాప్ చేస్తే మనకు అంటే రికార్డింగ్ మీద ట్యాప్ చేస్తే మనకు స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడి నుంచి అయితే మీరైతే రికార్డింగ్ చేసుకోవచ్చు.